బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియో. బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం శాంతి. అమృతధార ప్రేక్షకులకు స్వాగతం. 1936వ సంవత్సరంలో బ్రహ్మబాబా గారు నవయుగ నిర్మాణం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. శివ పరమాత్మని ప్రవేశం తరువాత ఒక్కొక్క విషయాన్ని బ్రహ్మబాబా చక్కగా అర్థం చేసుకున్నారు. బాబా తన గత జీవితంలో ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేవారు. గీతా పారాయణం చేస్తున్నప్పుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అనే శ్లోకాన్ని చదువుతూ బాబా అనుకునేవారట, ఈ ప్రపంచంలో ఇంతగా ధర్మగ్లాని జరుగుతూ ఉంది, ధర్మానికి ఏ విధమైన విలువ కూడా లేకుండా పోయింది. మరి ఈ సమయంలో కాకుండా శివ పరమాత్ముడు, ఆ భగవంతుడు ఏ సమయంలో అవతరించాలి, ఆ భగవంతుడు ఇంకా ఎందుకు అవతరించలేదు అని అనుకునేవారట. ఆ తర్వాత వృద్ధావస్థలో ఉండగా పరమపిత శివ పరమాత్ముడు లేఖరాజ్ గారి శరీరాన్ని తనకు రథముగా వినియోగించటం ప్రారంభించారు. బ్రహ్మకుమారి సంస్థ కూడా అప్పటి నుండే ప్రారంభమైంది. అయితే సమాజంలో అణచివేతకు గురి కాబడిన స్త్రీ శక్తిని మేల్కొల్పటానికి, స్త్రీలను ఉద్ధరించటానికి బ్రహ్మబాబా మొట్టమొదటిగా సంకల్పించారు. శివబాబా గారి ఆదేశం మేరకే ఇవన్నీ చేస్తున్నప్పటికీ బ్రహ్మబాబా గారిలో కూడా ఈ సంకల్పం ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఆ కాలంలో స్త్రీలను చాలా హీనంగా చూసేవారు. స్త్రీలను చదువు సంధ్యలకు దూరంగా ఉంచేవారు. ఎలాంటి విద్యలు కూడా వారికి నేర్పించేవారు కాదు. కేవలం ఇంటి పని, వంట పనికి మాత్రమే పరిమితం చేసేవారు. పురుషులకు కాలి చెప్పులాగా భావించేవారు. అంతేకాదు, ఇంకా శోచనీయం ఏమిటంటే స్త్రీని కేవలం విలాస వస్తువుగా మాత్రమే భావించేవారు. ధనికులైన పురుషులు తమ చుట్టూ ఉన్న వస్తువులను వారి సుఖం కోసం ఎలా వినియోగించుకుంటారో స్త్రీలను కూడా ఆ వస్తువుల్లో ఒక వస్తువుగానే భావించేవారు. ఆమె మనస్సుకు, ఆమె మనసులోని భావనలకు ఎటువంటి విలువ ఇచ్చేవారు కాదు. అసలు ఆమె ఒక ప్రాణి ఉన్నదని కానీ, ఆమె గురించి ఆలోచన చేయాలని కానీ ఎవరికీ ఆలోచన కూడా కలిగేది కాదు. అంతటి హీనమైన, దయనీయమైన పరిస్థితుల్లో స్త్రీలు గడుపుతూ ఉండేవారు. ఇక వితంతువుల పరిస్థితి అయితే చెప్పనవసరమే లేదు. వారు సింధు ప్రాంతంలో ముఖ్యంగా వితంతువులు చాలా దుఃఖంతోనే వారి జీవితాన్ని గడపవలసి వచ్చేది. భర్తను కోల్పోయిన ఆ స్త్రీని సమాజమంతా ఒక హీనమైన పురుగు వలె చూసేది.
ఆమెను చూడటమే వారికి దుఃఖానికి హేతువు అన్నట్టుగా భావించేవారు. ఈ విషయంలో స్త్రీలు కూడా ఒక వితంతువుతో అలాగే ప్రవర్తించేవారు. ఇది మరీ శోచనీయమైన విషయము. పురుషులదే అన్నింటిలోనూ పైచేయిగా ఉండేది. పురుషాధిక్య సమాజమే అప్పుడు గడుస్తూ ఉండేది. అయితే సమాజాన్ని ఉద్ధరించటానికి మొట్టమొదట స్త్రీలను జాగృతపరచటమే చాలా అవసరము అని శివ పరమాత్ముడు తెలియజేశారు. శివ పరమాత్ముని ఆదేశం అనుసారంగా బ్రహ్మబాబా గారు తన ఊళ్ళో తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులలో స్త్రీలను, అందులోనూ వితంతువులను మొట్టమొదటిగా జాగృతం చేయటానికి సంకల్పించారు. లేఖరాజుగా జీవిస్తున్న ఆ సమయంలో, అంటే జ్ఞానానికి రాక మునుపు కూడా లేఖరాజు గారు స్త్రీల ఉన్నతి కోసం ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేవారు. వారి చిన్నాన్నగారు సేవా కార్యక్రమాలలో చాలా చురుకుగా పాల్గొనేవారు. అందుకోసం లేఖరాజు గారు చాలా మొత్తంలో ధనాన్ని కూడా సమకూర్చేవారు. వితంతువులకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయటం, వారికి కుట్టు పని నేర్పించటం, తమ కాళ్లపైన తాము నిలబడేలాగా స్త్రీలకు ఆర్థిక బలాన్ని కలిగించటం మొదలైన పనులు బాబా సేవా కార్యక్రమాల్లో భాగంగా చేసేవారు. బాబాలో అదే భావన ఆ తరువాత కూడా ఉండేది. ఎలాగైనా సరే స్త్రీలను జాగృతం చేయాలి అనుకున్నారు. స్త్రీలలో దాగి ఉన్నటువంటి గొప్ప గొప్ప శక్తులను బయటకు తీయటం, వాటిని ఉపయోగించి విశ్వ కళ్యాణం చేయటం అన్నది బాబా గారి సంకల్పం. నవయుగ నిర్మాణానికి స్త్రీల శక్తిని ఉపయోగించుకుంటే చక్కగా వారి జాగరణతో పాటు ప్రపంచమంతా కూడా జాగృతి చెందుతుంది అని బాబా గుర్తించారు. 1936వ సంవత్సరానికి స్త్రీలు దాదాపుగా కాళరాత్రిలోనే గడిపేవారు అని చెప్పవచ్చు. చాలా అట్టడుగు స్థాయిలో ఉండేది వారి జీవితం. పేదరికంలో మగ్గుతున్న స్త్రీల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉండేది. వాళ్లను పూర్తిగా బానిసలుగా మాత్రమే భావించేవారు, దాసీలుగా చూసేవారు. వారితోనే అన్ని పనులు చేయించేవారు. వెట్టి చాకిరీ చేస్తున్నప్పటికీ వారికి ఏ విధమైన స్వాతంత్ర్యం కూడా ఉండేది కాదు. దేశానికి స్వాతంత్రం లేకపోవటం అన్నది ఒక పెద్ద సమస్య అయితే, స్త్రీలను పురుషులలో ఏమాత్రం విలువైన వారిగా చూడకపోవటం అన్నది మరొక దాస్యత్వం. ఈ దాస్యత్వం నుండి కూడా భారతీయులను జాగృతం చేయవలసి ఉండింది. బ్రహ్మబాబా గారు ఈ గొప్ప కర్తవ్యాన్ని తన భుజాలపై వేసుకున్నారు. ఎంతో దుఃఖముతో ఉన్నటువంటి స్త్రీలను ఎంతో ప్రేమగా ఆదరించి వారిని తన ఓం మండలి సత్సంగానికి పిలిపించి వారికి పరమాత్మని పరిచయాన్ని ఇచ్చేవారు. దాది హృదయ పుష్ప గారు తమ గత జీవితాన్ని గురించి వివరిస్తూ ఆమె చాలా దుఃఖంలో ఉండేదని చెబుతారు. వితంతువుగా ఉన్న పరిస్థితి నుండి, దుఃఖంలో నుండి ఆమె కోలుకోగలిగింది. ఈ విశ్వానికి ఒక గొప్ప జగన్మాతగా తయారై, విశ్వమాతగా తయారై అనేక మంది స్త్రీ పురుషులకు మంచి దారిని చూపగలిగారు, దారి దీపముగా నిలబడగలిగారు అంటే బ్రహ్మబాబా గారు ఇచ్చిన ప్రోత్సాహమేనని ఆమె తన మాటల్లో మనకు చెబుతూ ఉంటారు. వితంతువులకు దుఃఖమే తోడుగా నిలిచేది. ఎప్పుడూ మాసిన బట్టలతో ఉండేవారు. ముఖ్యంగా సింధు ప్రాంతంలో ఉన్న వితంతువులకు ఒక ఆచారం ఉండేది. వాళ్ళు సాదాసీదా బట్టలే వేసుకోవాలి, మంచి మంచి వస్త్రాలు ధరించకూడదు. శుభకార్యాలలో వాళ్ళ ముఖాన్ని ఎవరికీ చూపించకూడదు. ఉదయం పూట ఎవరికీ ఎదురుపడకూడదు. వారు కేవలం వంట పనికి మాత్రమే పరిమితం అయిపోవాలి. వితంతువులుగా ఉన్న స్త్రీలు మాసిన బట్టలతో, జిడ్డు తలతో కనిపించేవారు. ఏ విధంగా కూడా వారు సంతోషంగా ఉండటానికి సమాజం అనుమతించేది కాదు. అందరిలో కలవటానికి కూడా వారికి అవకాశం ఉండేది కాదు. ఎప్పుడూ ఏడుస్తూ దుఃఖంతోనే ఉండిపోయేవారు. ఇంకా ఆ కాలంలో ఆడపిల్లలకి చాలా చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయటం వలన చిన్న వయస్సులోనే వితంతువులుగా మారిపోయి ఆ తరువాతి వారి శేష జీవితాన్ని భయంకరంగా గడిపేవారు. అయితే స్త్రీలు కూడా దాన్ని తమ కర్మ ఫలంగా భావించి సరిపెట్టుకునేవారు. నేను చేసిన పాపమే కదా అని అనుకునేవారు. కానీ దాన్ని దాటుకోవటానికి, వారి జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవటానికి ప్రయత్నం చేసేవారు కాదు. ఎవరైనా ప్రయత్నించినా వారికి సహాయంగా నిలబడేవారు కూడా ఎవరూ ఉండేవారు కాదు.
అంతేకాక వారికి చదువు సంధ్యలు లేకపోవటం వలన ప్రతి పరిస్థితిలోనూ ప్రతి సందర్భంలోనూ భయపడుతూ వెనుకగానే ఉండిపోవలసి వచ్చేది. పురుషులపైనే పూర్తిగా ఆధారపడవలసి వచ్చేది. అలాంటి సమయంలో శివ పరమాత్ముడు బ్రహ్మా బాబా గారి ద్వారా స్త్రీల ఉద్ధారం కొరకు నడుం బిగించారు. స్త్రీలను విద్యావంతులుగా చేయటం కోసం, వారిలో ధైర్యాన్ని కలిగించటం కోసం బ్రహ్మా బాబా గారు ఒక స్కూలును ఏర్పాటు చేశారు. అది బోర్డింగ్ స్కూలు. ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ బాబా లౌకిక చదువును అలాగే అలౌకిక విద్యను కూడా నేర్పించేవారు. ఒకటి రాజ విద్య అని, మరొకటి జ్ఞాన విద్య అని చెప్పబడుతుండేది. ఆధ్యాత్మిక సాధన కూడా బాబా నేర్పిస్తూ లౌకికమైన చదువును కూడా నేర్పించారు. సింధీ భాష, హిందీ భాష, అలాగే ఆంగ్ల భాషలను, గణితాన్ని కూడా బాబా నేర్పించేవారు. విద్యావంతులైన కొంతమంది స్త్రీ పురుషులను చదువు చెప్పటానికి బాబా నియమించారు. వారి ద్వారా అన్ని రకాల విషయాలలో కూడా చక్కగా స్త్రీలు చదువుకొని విద్యావంతులుగా తయారయ్యారు. కేవలం చదువు సంధ్యలే కాకుండా వారికి స్వంతంగా, అంటే వారి కాళ్లపై వాళ్ళు నిలబడి ఆర్థిక స్వాతంత్రాన్ని పొందుకునేలాగా కూడా బాబా తయారు చేశారు. ఓం మండలి ప్రారంభమైన సమయాలలో సత్సంగానికి రావాలంటే స్త్రీలు ఎంతగానో భయపడేవారు. వాళ్ళ ఇంట్లలోని పురుషుల నుండి అనుమతి పత్రాలను కూడా తీసుకొని రావాల్సి వచ్చేది. ఆనాటి సామాజిక పరిస్థితులు ఆ విధంగా ఉండేవి. మరి అయినప్పటికీ బాబా స్త్రీలందరికీ ఎంత ధైర్యాన్ని నూరిపోశారు అంటే, ఎంతో యుక్తిగా వారు తమ తమ ఇండ్లలోని పురుషులను, అంటే వారి అన్నదమ్ములను కానీ, భర్తను కానీ, లేదా తండ్రిని కానీ యుక్తితో ధైర్యంగా అడగగలిగారు. మేము ఓం మండలికి వెళ్ళి ఆత్మ విద్యను అభ్యసించాలనుకుంటున్నాము, మాకు అనుమతినివ్వండి, అనుమతి పత్రాన్ని వ్రాసి ఇవ్వండి అని కూడా అడిగేవారు. వారి ధైర్యానికి మెచ్చుకుని వారిని ప్రోత్సహించే సదుద్దేశంతో కొందరు అనుమతి పత్రాలను వ్రాసి ఇచ్చారు. కానీ పురుషాధిక్యత ఎక్కడ దెబ్బతింటుందోనని పురుష అహంకారంతో కొంతమంది మాత్రం వాళ్ళ ఇండ్లలోని స్త్రీలకు అనుమతి పత్రాలను వ్రాసి ఇవ్వలేదు. అందుకు ఆ ఇండ్లలో ఉన్నటువంటి స్త్రీలు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, ఏమాత్రం భయపడకుండా వారికి అనేక రకాలుగా సేవలు చేసి, వారికి అనేక రకాలుగా తృప్తి కలిగించి, వారి నుండి చివరకు అనుమతి పత్రాన్ని పొందగలిగారు. స్త్రీ పురుషులు ఇరువురూ కూడా ఈ సమాజ ఉన్నతికి చాలా అవసరం. సమాజం అనే రథాన్ని నడిపించటానికి స్త్రీలు ఒక చక్రం అయితే పురుషులు మరి ఒక చక్రం. ఈ రెండు చక్రాలలోనూ ఏ ఒకటి ముందున్నా ఏ ఒకటి వెనుక ఉన్నా ప్రయాణం సజావుగా సాగదు కదా. రెండు చక్రాలు కూడా సమానమైన దిశలోనే నడవాలి. రెండు చక్రాలు సమానమైన ఆకారంలోనే ఉండాలి, సమానమైన పరిమాణంలోనే ఉండాలి. అప్పుడే రథ ప్రయాణం సజావుగా సాగుతుంది. లేదంటే ఆ రథము ఎక్కడో ఒక దగ్గర కూలబడిపోవలసి వస్తుంది. నేటి మన కలియుగ సమాజ ప్రయాణం కూడా అలాగే ఉంది. ఎందుకంటే స్త్రీలను చాలా వెనుకగా తోసేశారు కదా. అంతేకాదు ధార్మిక కార్యాలలో కూడా స్త్రీలను చాలా వెనుకగా ఉంచేవారు. వేదాలను అభ్యసించటానికి, చదువులు చదువుకోవటానికి, పూజాధికాలు వ్రతాలు చేయటానికి స్త్రీలు పనికిరారు అని వారిని వెనక్కి తోసివేయటం జరిగింది. బ్రహ్మ బాబా గారు స్త్రీలను జాగృత పరుస్తూ వందే మాతరం అనే పదాన్ని ప్రతిరోజు చెప్పేవారట. జగదంబ సరస్వతి, వారినే మనం అమ్మ అని కూడా అంటూ ఉంటాం, ఆమెను మరియు ఆమెతో పాటు విశ్వ నవనిర్మాణ కార్యక్రమానికి తమ తమ జీవితాలను అంకితం చేసిన సోదరీలందరినీ ఒక గుంపుగా బాబాగారు నిలబెట్టి వందనం అని చెప్పేవారట. అంత పెద్ద బ్రహ్మ బాబా గారు వందనం చేసేటప్పటికీ వీళ్లకు చాలా సంతోషం కలిగేది. దాన్ని ఎలా వర్ణించాలో అర్థమయ్యేది కాదు. బాబా, మీరు ఎంత మహోన్నతమైన వ్యక్తి అయి ఉండి కూడా మాకు వందనం చేస్తున్నారు అంటే మరి మేము ఏ స్థాయిలో మీకు వందనం చేయాలి? మమ్మల్ని ఇంత ఉన్నతంగా తయారు చేస్తున్నటువంటి మీకు ఎన్ని ధన్యవాదాలు తెలియజెప్పాలి? అందుకు బదులుగానే మేము మీ అడుగు జాడల్లో నడుస్తూ ఈ విశ్వంలో నవ నిర్మాణం చేపడతాము, దాన్ని పూర్తి చేసే వరకు వెనక్కు తగ్గము అని ప్రతిజ్ఞ చేసేవారు. స్త్రీలను జాగృతపరచడం అన్నది విశ్వ నవ నిర్మాణ కార్యక్రమంలో ఒక పెద్ద భాగము.
ఈరోజు ఎవరినైతే మనం మహారథులుగా పిలుస్తూ ఉన్నామో, ఈరోజు ఎవరైతే బ్రహ్మకుమారి సంస్థను ముందుండి చక్కగా నడిపిస్తూ ఉన్నారో వీరందరూ కూడా ఒకప్పుడు బ్రహ్మ బాబా గారి వద్ద సాకార రూపంలో అంటే ప్రత్యక్షముగా పాలన శిక్షణ పొందినవారే. ఒకసారి నిర్మల శాంత దాది గారు అంటే బ్రహ్మ బాబా గారి లౌకిక కూతురు నిర్మల శాంత దాది గారికి బ్రహ్మ బాబా గారు చెప్పులు కుట్టమని చెప్పారు. అయితే దాది గారు నాకు చెప్పులు కుట్టడం రాదు బాబా అని అనటంతో బ్రహ్మ బాబా చెప్పారట, రేపు శ్రీ మహాలక్ష్మిగా తయారు కాబోతావు కదా, చెప్పులు కుట్టడం కూడా తెలియకపోతే ఎలాగా అని అన్నారు. అంటే అర్థం ఏంటి? చెప్పులు కుట్టించాలి అని బాబా భావన కాదు. అన్ని విషయాల్లో కూడా స్త్రీలు స్వతంత్రులుగా ఉండాలి, ఎవరిపైన కూడా ఎప్పుడూ ఆధారపడకూడదు అనే విషయాన్ని వాళ్లకు బోధించడమే బాబాగారి ఉద్దేశము. ఆ తర్వాత నిర్మల శాంత గారు చెప్పులు కుట్టడం కూడా నేర్చుకున్నారు. చెప్పులు కుట్టడం నేర్చుకొని తెగిపోయిన బాబాగారి చెప్పును కుట్టి సరిచేసి చూపించారట. అంతటితో బాబాగారు ఊరుకోలేదు. బ్రహ్మవత్సలు ఎన్ని వందల మంది ఉన్నారో వాళ్ళందరి చెప్పుల్లో ఎవరెవరివి తెగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కుట్టి చూపించు అని కూడా సేవను ఇచ్చారట. అయితే సేవా నిరతిని బాబా పరీక్షిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్న నిర్మల శాంత అక్కయ్య గారు వెంటనే బ్రహ్మవత్సల అందరి చెప్పులను కూడా కుట్టి సరిచేయటం ప్రారంభించారు. అలాగా బాబాగారు చెప్పిన పనిని పూర్తి చేసి చూపించారు. అప్పుడు బ్రహ్మ బాబా శభాష్ అని అన్నారట. స్త్రీలు సంకల్పం చేయాలే కానీ వారు చేయలేనిది, వారు సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని చెప్పారు. దాంతో ఆమెకు చాలా ఉల్లాసం కలిగింది. ఎంత ఉత్సాహం కలిగిందంటే నిరంతరము నేను బాబా నేర్పించిన శిక్షణ మార్గంలోనే నడవాలి, నా జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని ఆమె అప్పటికప్పుడు ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇదే విధంగా బ్రహ్మ బాబా అనేక మంది బ్రహ్మవత్సల జీవితాన్ని ఎంతగానో చక్కదిద్దారు. ఆ రోజుటి కాలంలో స్త్రీలను ఏ విద్యకు కూడా పనికిరాని వారిగా చూసేవారు. కానీ బ్రహ్మ బాబా మాత్రం బ్రహ్మవత్సలలో కన్యలకు మాతలకు డ్రైవింగ్ కూడా నేర్పించారు. కారును తోలుతున్న స్త్రీలను చూసి ఆనాటి సమాజం ముక్కున వేలేసుకునేది, ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యేది. ఎంతో సున్నితమైన శరీరము, ఎంతో సున్నితమైన దేహ దారుఢ్యం కలిగినటువంటి స్త్రీలు కూడా చాలా కష్టంతో కూడిన డ్రైవింగ్ను కూడా ఎలా చేస్తున్నారు? ఇది బాబా గారి అద్భుతమే. బాబా గారు ఎంతటి అద్భుతాన్ని చేసి చూపించారు కదా అని భావించారు. డ్రైవింగే కాదు, మెకానిజం కూడా పిల్లలకు నేర్పించారు బ్రహ్మ బాబా. ఏ విధంగా కూడా స్త్రీలు బలహీనరు కాదు అని సమాజానికి తెలియచేయటమే బ్రహ్మ బాబా గారి సదుద్దేశము. అందుకే అన్ని రకాల పనులను కూడా స్త్రీలకు నేర్పించారు. స్త్రీ శక్తి ద్వారానే ఈ ప్రపంచాన్ని జాగృతం చేయవచ్చు. ఇందుకోసం మనం మరొక విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని స్త్రీలకు చెబితే దాన్ని వారు తమ మనసులో అలాగే దాచిపెట్టుకోవటం అసాధ్యం. వెంటనే దాన్ని ఇంకొకరికి చెప్పేస్తారు. వారిలో ఉన్నటువంటి ఈ గుణం ఒక రకంగా బలహీనత, మరొక రకంగా చూస్తే ఇది గొప్ప గుణం కూడా. శివ పరమాత్ముడు జ్ఞానాన్ని ఈ విశ్వమంతటా వ్యాపింపచేయటానికే అవతరించారు. అయితే జ్ఞానాన్ని పొందిన వారు దాన్ని తమలోనే దాచిపెట్టేసుకుంటే విశ్వంలోని మిగతా మానవులకు అది ఎలా అందుతుంది? జ్ఞాన అమృతం ద్వారా అందరూ పావనం కావలసి ఉంది. అంటే జ్ఞాన అమృతం ప్రతి మనస్సును కూడా తాకవలసి ఉంది. అందరి మనసులకు, అందరి బుద్ధికి జ్ఞానం అందాలి అంటే స్త్రీలనే మనము ఈ కర్తవ్యానికి వినియోగించుకోవచ్చు అని శివ పరమాత్ముడు కూడా సంకల్పించారేమో. జ్ఞానం అనే కలశాన్ని స్త్రీల తలపైనే పెడుతున్నట్టుగా శివబాబా ప్రకటించారు. అందుకే ఈ బ్రహ్మకుమారి సంస్థలో జ్ఞాన ప్రవచనాలు, జ్ఞాన ఉపన్యాసాలు అక్కయ్యల ద్వారానే జరుగుతూ ఉంటాయి. స్త్రీలలో ఎంత గొప్పటి ధైర్యం ఉంది అన్న విషయాన్ని కూడా బాబా అందరికీ తెలియజేయాలి అనుకున్నారు. ఒకసారి నిర్మల్ శాంత దాది గారికి చాలా విపరీతంగా జ్వరం చేసిందట. ఎంత ఎక్కువ జ్వరం అంటే ఒళ్ళు బాగా కాలిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు.
పూర్తిగా చలికాలము. ఆ సమయంలో డాక్టర్ వద్దకు వెళ్ళటానికి కూడా అవకాశం లేదు. అంతగా ఒళ్ళు కాలిపోతున్న సమయంలో ఆమెను ఏ విధంగానైనా ప్రాణాపాయం నుండి తప్పించాలి అనే ఉద్దేశంతో బ్రహ్మ బాబా గారు శివబాబా గారి ఆదేశం కోసం సందేశీ అక్కయ్యను వతనానికి పంపించారట. కానీ శివబాబా గారు అక్కడ పిల్లలందరినీ కూడా పరీక్షించాలనుకున్నారేమో. తన మాట పైన ఎవరికి ఎంత నిశ్చయం ఉంది అని కనుక్కోవాలనుకున్నారేమో. బాబా చెప్పారట, అంతగా జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్న ఆ బిడ్డకు బకెట్ నిండా చల్లటి ఐస్ నీళ్లు తీసుకొని వచ్చి దానితో స్నానం చేయించండి అని చెప్పారు. ఈ సందేశం విన్న తరువాత అందరికీ ఆశ్చర్యం కలిగింది. బ్రహ్మ బాబా గారు కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇంతగా ఒళ్ళు కాలిపోతున్న ఈ బిడ్డకు ఐసు నీళ్లతో స్నానం చేయించడమా? ఆ విధంగా ఆమె ఆరోగ్యం బాగవుతుందా అని ఆశ్చర్యపడ్డారు. కానీ బాబా పైన అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం వలన అందుకోసం రంగాన్ని సిద్ధం చేశారు. నిర్మల శాంత దాది గారిని కూడా అడిగారు. ఆమె కూడా తన నిశ్చయాన్ని బాబాకు తెలియపరచాలి అనుకొని సరేనన్నారు. స్నానం చేయించడానికి ఒక్క క్షణం ముందుగా పైనుండి మళ్ళీ సందేశం వచ్చింది. ఈ బిడ్డ నిశ్చయంలో పాస్ అయ్యింది. అలాగే పిల్లలందరూ కూడా అచంచలమైన విశ్వాసం అనే పరీక్షలో పాస్ అయ్యారు. ఆ బిడ్డకు ఐసు నీళ్లతో స్నానం చేయించే అవసరం లేదు, జ్వరం తగ్గిపోయింది చూడండి అన్న సందేశం వచ్చింది. ఆ సందేశం విని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చాలా సంతోషం కలిగింది. నిశ్చయము, ధైర్యము అన్నది స్త్రీలలో ఎంత మేరకు ఉందో ఆ రోజు అందరికీ అర్థమైంది. ప్రపంచానికి కూడా అర్థమైంది ఎంతటి తెగువనైనా మగువ చూపించగలదోనని. సాధన చేసేందుకు ప్రోత్సాహం కలిగించాలే కానీ మగువలు సాధించలేనిది ఏదీ లేదు. కేవలం 16 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఓం రాధను మమ్మగా నియమించారు బ్రహ్మబాబా. అది శివబాబా గారి ఆదేశమే అయినప్పటికీ బ్రహ్మబాబా గారు కూడా ఓం రాధను మమ్మ అని పిలిచేవారు. అంటే అమ్మ అని పిలవటం అన్నమాట. ఈమెను నేను జగన్మాతగా నియమిస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఈమెను తల్లి రూపంలో భావించాలి అని శివబాబా ఆదేశించారు. అందుకు బ్రహ్మబాబా గారు ఏ విధంగా కూడా తన వ్యతిరేకతను చూపించలేదు. సరేనన్నారు. దాన్ని అక్షరాల ఆచరించి కూడా చూపించారు. ఏ విషయాన్నైనా సరే మొదట మమ్మగారికి వివరిస్తూ మమ్మగారి సలహాను సూచనలను తీసుకుంటూ బాబాగారు ఆమెనే ముందుంచుతూ స్త్రీ శక్తి శివశక్తి అని బోధించారు. శివశక్తులు అహింసాయుతమైన యుద్ధం చేసి మాయపైన గెలుపొందాలి, ఈ విశ్వానికి మాలికులుగా తయారు కావాలి అని బాబా బోధించేవారు. బ్రహ్మ బాబా గారు తమ లౌకిక ధర్మపత్ని అయిన యశోదను కూడా తల్లిగా భావించగలిగారు. ఇది చాలా గొప్ప సాధన. రామకృష్ణ పరమహంస అలాగే గాంధీ మహాత్ముని చరిత్రలో మనం ఈ విషయాన్ని వింటాము. వారు ఎంతటి గొప్ప మహనీయులు అంటే వారి భార్యలను తల్లిగా భావించారు. రామకృష్ణ పరమహంస అయితే తన భార్యను కాళికాదేవి ప్రతిరూపముగా భావించి పూజలు కూడా చేసేవారు. స్త్రీ శక్తిని గౌరవిస్తేనే సమాజం బాగుపడుతుంది అని ఆ రోజే వారు తెలియజేశారు. కానీ బ్రహ్మ బాబా గారు సమాజంలో ఉన్న స్త్రీలందరినీ కూడా ఆదరిస్తూ వారందరి పట్ల పూజ్య భావం కలిగి ఉంటూ వారందరి ఉన్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారు. దాదా లేఖరాజ్ గారి కోడలైన రాధికా గారు ఆ ఇంటికి వచ్చిన కొత్తల్లో మామగారిని చూసి పూర్తిగా ముసుగు వేసుకునేవారు. సింధీ ప్రాంతంలో ముసుగు వేసుకునే ఆచారము ఉండేది. అయితే ఆ ముసుగు ఆచారం నుండి నిన్ను నేను విముక్తుణ్ణి చేస్తున్నాను, నాకు నా కూతురు ఎంతనో నీవు కూడా అంతే, కోడలైనా కూతురైనా నాకు సమానమే, కావున నీవు ముసుగులో ఉంటూ బోర్లా పడవలసిన అవసరం లేదు, నాతో ధైర్యంగా మీ తండ్రితో మాట్లాడినట్లుగానే మాట్లాడవచ్చును అని మొదటి రోజే బ్రహ్మ బాబా గారు తన కోడలికి అనుమతినిచ్చారు. స్త్రీల పట్ల బాబా గారికి ఉన్న గొప్ప భావనను గ్రహించిన ఆమె ఆ రోజే తన మామగారికి పూర్తిగా బలి అయిపోయారు. బ్రహ్మ బాబాగా నవయుగ నిర్మాణం చేస్తున్న సమయంలో కూడా రాధికా గారు బాబాకు ఎంతగానో సహాయం చేశారు, ఎంతగానో సేవలు చేశారు. తన వంతు సహాయం చేస్తూ ధన్యజీవిగా మిగిలిపోయారు.
స్త్రీల పట్ల బాబాకు చాలా గొప్ప భావన ఉండేది. మాటల్లో మాటగా బాబా చెప్పేవారట, శ్రీ లక్ష్మిని నేను దాస్యం నుండి ముక్తి చేశాను అని. అది ఎలాగా అంటే, లేఖరాజు వద్దకు ఒక చిత్రకారుడు లక్ష్మీనారాయణుల చిత్రాన్ని తీసుకొని వచ్చి బహుకరించాడట. అయితే ఆ చిత్రంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పాదాలు ఒత్తుతున్నట్టుగా ఉన్నది. ఆ రోజే బాబా చెప్పారట, శ్రీ మహాలక్ష్మి, ధన మహాలక్ష్మి, ఈ ప్రపంచాన్ని కటాక్షించే దేవి శ్రీ మహావిష్ణువుకు పాదాలు ఒత్తవలసిన అగత్యమేంటి? దయచేసి ఈమెను ఇలాగా కాకుండా విష్ణుమూర్తికి సమానంగా చూపించు, అలాంటి చిత్రాన్ని తయారు చేసి నా వద్దకు తీసుకొనిరా అని అతన్ని వెనక్కు పంపించేశారు. ఆ తర్వాత ఆ చిత్రకారుడు శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుల చిత్రాన్ని సమమైన అధికారాలతో, సమమైన ఉన్నత స్థాయిలో ఉంచుతూ చిత్రించి తీసుకొని వచ్చారు. ఆ రోజుటి నుండి ఇప్పటి వరకు కూడా శ్రీ లక్ష్మీనారాయణుల ఆ చిత్రాన్ని బ్రహ్మకుమారిల లక్ష్యముగా మీరు గమనిస్తూ ఉంటారు. ఈ సంస్థలో ప్రవేశించే ప్రతి ఒక్కరికి తమ తమ జీవితాలను శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణ సమానంగా తయారు చేసుకోవాలనే లక్ష్యం ఇవ్వబడుతుంది. నరుడే నారాయణుడు, నారియే శ్రీ మహాలక్ష్మి అనే విషయాన్ని మొట్టమొదటి వాక్యముగా అందరికీ బోధించటం జరుగుతూ ఉంటుంది. మొట్టమొదట స్త్రీ పురుషులిద్దరూ సమానమనే భావనను మనం అర్థం చేసుకోవాలి. మన మనసుల్లోకి ఆ భావమును తీసుకొని రావాలి. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఏ ఒక్కరి ద్వారానో ఈ సమాజ ఉన్నతి పూర్తి కాదు. రాబోయేటువంటి సత్యయుగంలో కూడా స్త్రీలు, పురుషులు ఇరువురు ఉండవలసిందే. ఆ సత్యయుగము కేవలం స్త్రీలది మాత్రమే కాదు, అలాగని అది కేవలం పురుషులది మాత్రమే కూడా కాదు. అక్కడ స్త్రీ పురుషులకు ఇరువురికి సమానమైన అధికారాలు, సమానమైన హోదాలు ఉంటాయి. విశ్వ మహారాజు శ్రీమన్నారాయణుడికి ఎంత విలువ ఉంటుందో, విశ్వ మహారాణి శ్రీ మహాలక్ష్మికి కూడా అంతే విలువ ఉంటుంది. మనము నారాయణుని చిత్రాన్ని 4 చేతులున్న విష్ణు చతుర్భుజంగా కూడా చూస్తూ ఉంటాం. చతుర్భుజ విష్ణువు యొక్క అర్థం ఏమిటో తెలుసా? నారాయణునికి ఉన్నటువంటి 2 చేతులు అతనితో పాటు విశ్వ పరిపాలనా కర్తవ్యంలో సహయోగం ఇస్తున్నటువంటి శ్రీ లక్ష్మి యొక్క 2 చేతులు కలిపి అక్కడ 4 చేతులుగా విష్ణుమూర్తికి చూపిస్తారు. దాన్నే చతుర్భుజ విష్ణు స్వరూపం అని అంటారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అనే పేరు కూడా మీరు విని ఉంటారు. శ్రీ లక్ష్మి అన్నప్పుడు 2 చేతులే చూపిస్తారు, కానీ శ్రీ మహాలక్ష్మికి 4 చేతులు ఉంటాయి. అంటే చతుర్భుజ శ్రీ మహాలక్ష్మి. అందులో కూడా 2 చేతులు శ్రీలక్ష్మివి అయితే మరి 2 చేతులు విశ్వ మహారాణిగా ఆమె చేస్తున్న విశ్వ పరిపాలనకు పూర్తిగా సహకారం అందిస్తున్న నారాయణునికి ప్రతీక. ఈ విధంగా శ్రీ మహాలక్ష్మిని చతుర్భుజ మహాలక్ష్మిగా తయారు చేశారు బ్రహ్మబాబా. బ్రహ్మబాబా గారి ఈ ఆదర్శాన్ని మనమందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఆచరించి కూడా చూపించాలి. బ్రహ్మబాబా గారు స్త్రీలను ముందుంచుతూ ఇందుకోసమే బ్రహ్మ కుమారి అనే సంస్థకు కూడా పేరు పెట్టారు. దీని పూర్తి పేరు ప్రజాపిత బ్రహ్మ కుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. అనగా పరమశివుడు ప్రజాపిత బ్రహ్మ మరియు బ్రహ్మ కుమారిల ద్వారా ఈ విశ్వానికి విద్యను నేర్పిస్తున్నారు. కాబట్టి ఈ విద్యాలయానికి విశ్వవిద్యాలయము అని కూడా పేరు వచ్చింది.